డాక్టర్ గారు, నా పేరు లక్ష్మి. నా వయసు 30 సంవత్సరాలు. నాకు హెయిర్ బాగా ఊడిపోతుంది, బాగా డ్రై అవుతుంది. జుట్టు పెరగటానికి ఆయిల్, షాంపూ ఏవైనా సజెస్ట్ చేస్తారా? అలాగే ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి, ఆయిల్ రాయాలి చెప్పండి. అలాగే మా బాబుకి 3 సంవత్సరాలు. పుట్టు వెంట్రుకలు తీశాము. కర్లీ హెయిర్ పోయి మళ్లీ మామూలుగా వస్తుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డెర్మటాలజిస్ట్ డాక్టర్ కవిత గారు సమాధానం అందిస్తారు. లక్ష్మి గారు, హెయిర్ ఫాల్ అండ్ డ్రైనెస్ చెప్పారు. హెయిర్ ఫాల్ కి మాత్రం మీరు ఒట్టి షాంపూస్ తోటి, ఆయిల్స్ తోటి కాదు, మెయిన్ ఏంటంటే న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్. మీరు కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మెయిన్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, మళ్ళీనేమో మీకు పీరియడ్స్ అప్పుడు అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పీరియడ్స్ అప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవటం, లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కనుక, ఎనీమియా ఉందేమో చూసుకోవాలి ముందు. అది ఉంటే కనుక అది కరెక్ట్ చేసుకోవాలి. లేడీస్లో ఈ ఏజ్ గ్రూప్లో వచ్చే హెయిర్ ఫాల్కి ఫస్ట్ రీజన్స్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా ఒకటి, జింక్ తగ్గడం, విటమిన్ లోపం వల్ల కూడా వస్తుంది. అందుకని ఆ విటమిన్కి ఏం డెఫిషియన్సీ ఉందో చూసుకొని ముందు అవి ట్రీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఐరన్కి సంబంధించిన ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ప్లస్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం, ప్లస్ డ్రైనెస్కి షాంపూలు అన్నారు. తలస్నానం మీరు ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి చేస్తే మంచిది. ఆయిల్ డైలీ అప్లికేషన్, మీకు డాండ్రఫ్ ఏమి లేకపోతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే కనుక డాండ్రఫ్ ఎక్స్టెన్సివ్గా ఉంటే మాత్రం ఆయిల్ అప్లికేషన్ చేయకూడదు. దానివల్ల ఏంటంటే ఈ గ్లాండ్స్ అక్లూజివ్ యాక్షన్ లాగా పనిచేసి ఇంకొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి, డాండ్రఫ్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆయిల్ అప్లికేషన్తో అవసరం అయితే ఏం లేదు. షాంపూస్తో పాటు మీరు లోషన్స్, ఆయిల్స్ కంటే కూడా హెయిర్ గ్రోత్కి దానికి సరిపడా సీరమ్స్ ఉన్నాయి. ఈ సప్లిమెంట్స్ తోటి, విటమిన్ సప్లిమెంట్స్తో వచ్చే సీరమ్స్, లేకపోతేనేమో మరీ ఎక్స్టెన్సివ్గా హెయిర్ ఫాల్ ఉంటే కనుక మినాక్సిడిల్ లోషన్ 2% దొరుకుతాయి. ఆ 2% మినాక్సిడిల్ లోషన్స్ రెగ్యులర్గా రాస్తూ ఉండాలి. అది టెంపరీగా 2-3 మంత్స్ వాడి మీరు ఆపినట్లయితే కనుక మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అందుకని అది మీరు కంటిన్యూస్గా వాడగలిగితే మినాక్సిడిల్ లోషన్స్ రాసుకోవచ్చు. మినాక్సిడిల్ లోషన్స్ ఆడవారు ఎక్కువ మంది 5% కూడా రాస్తారు. కానీ ఆ 5% మినాక్సిడిల్ రాయడం వల్ల ఈ అన్వాంటెడ్ హెయిర్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని 2% మినాక్సిడిల్ లోషన్ సరిపోతుంది. అక్కడ మినాక్సిడిల్ లోషన్ రాయడం ఇష్టం లేనప్పుడు ఈ అదర్ సీరమ్స్ కానీ ఆయిల్స్ రాసుకోవచ్చు డాండ్రఫ్ లేకపోతే. ఇక మీ బేబీకి వచ్చేసరికి కర్లీ హెయిర్ వస్తుందా, స్ట్రైట్ హెయిర్ వస్తుందా అన్నది అది ముందు చెప్పలేమండి మనం. అది తీసిన తర్వాత గ్రోత్ ఎట్లా అయినా ఉండొచ్చు. కాకపోతే ఇక మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఈ డ్రైనెస్ వస్తుంది అన్నారు. మీరేమన్నా ఈ డ్రైయర్స్ ఎక్కువ వాడటం, హాట్ డ్రైలు అట్లాంటివి పెడితే మాత్రం హెయిర్ ఫాల్ పెరుగుతుంది. ఈ స్ట్రైట్నింగ్ చేయటం ఇట్లాంటివి ఏమీ చేయించకుండా డ్రైయర్స్ వాడుతుంటే కనుక అవి వాడటం ఆపేసేయచ్చు. ప్లస్ కండిషనర్స్ వాడుకోవచ్చు. కావాలంటే డ్రైనెస్ ప్రివెంట్ చేయడానికి కండిషనర్స్ దొరుకుతాయి మనకి. ఆ కండిషనర్స్ మీరు తలస్నానం చేసిన వెంటనే అప్లై చేసుకుని ఒక 5-10 మినిట్స్ ఉంచుకుని వాష్ చేయొచ్చు. లేకపోతే నైట్ అంతా స్టే ఆన్ కండిషనర్స్ దొరుకుతాయి. అట్లా ఉంచుకునే కండిషనర్స్ వల్ల మీరు డ్రైనెస్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆయిల్ అప్లికేషన్ మీరు తలస్నానం ముందు ఒక 1 or 2 hours అప్లై చేసుకుని వాష్ చేసేసుకోవచ్చు.